ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా బాధగా ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియో చెప్పేది నేను సమాజం కోసం, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయం కోసం. ఇప్పుడు అంటున్నారు కదా, నైటీలు వేసుకుని బయటకు వెళ్ళకూడదు, షార్ట్స్ వేసుకుని తిరగకూడదు, మీరు ఎక్స్పోజింగ్ చేయడం వల్లే అరాచకాలు జరుగుతున్నాయి అంటున్నారు కదా. ఎక్స్పోజింగ్ చేయడం వల్ల అరాచకాలు జరిగితే మరి ఆ డాక్టర్ ఏం చేసిందండి? షార్ట్లు వేసుకుని తిరిగిందా డాక్టర్? ఎక్స్పోజింగ్ చేస్తూ నిద్రపోయిందా? అందుకే అరాచకం జరిగిందా? కామాంధులు కళ్ళు మూసుకుపోయి చేతగాని చెత్త వీడియోలన్నీ చూస్తూ ఆ వీడియోల్లో చూసింది నేను రియల్గా చెయ్యాలి అని ఒక ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఆ వీడియోలో చూసింది నేను చేయాలని ఒక పిచ్చి బుర్రలో ఉండి అది బయట ఎవరి మీద ప్రయత్నించాలో తెలియక కంటికి కనిపించిన వాళ్ళ మీద వాళ్ళ కామాన్ని తీర్చుకుంటున్నారు. చిన్న పిల్ల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు. వాళ్ళు చిన్నపిల్లలు ఎక్స్పోజింగ్ చేశారా, ముసలి వాళ్ళు చేశారా, వాళ్ళ బతుకులు వాళ్ళ బతుకుతుంటే వాళ్ళని బతకనివ్వట్లేదు. వీళ్ళ కామాన్ని తీసుకోవడానికి రెడ్ లైట్ ఏరియాస్ ఉన్నాయి కదండి. వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చుగా, లేకపోతే పెళ్లి చేసుకోవచ్చుగా. అంత కొట్టుకులాడిపోతాయి. ఎందుకు నిండు ప్రాణాలు తీస్తారు? ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది. ఒక తండ్రి, అన్న, అసలు ఎవరిని నమ్మాలి? ఇంకా అమ్మాయి ఎవరిని నమ్మాలి? ఒక అమ్మాయిగా పుట్టింది ఇలా ఇంతమంది చేతిలో ఇన్ని విధాలుగా దారుణంగా చంపివేయబడ్డానిక ఎన్నెన్ని కలలు కంటారండి తల్లిదండ్రి. కొంతమంది నా బిడ్డ సిటీలో జరుగుతుంది అని మురిసిపోవాలో, లేకపోతే ఈ సంఘటనను చూసి చదివించలేక పెళ్లి చేసి పంపించేయాలి అని కొంతమంది ఆలోచిస్తున్నారు. పెళ్లి చేసి పంపాకేమన్నా సంతోషంగా ఉంటున్నారంటే అది కూడా లేదు. కొంతమంది మూర్ఖుల వల్ల ఏ చిన్నతనం నుంచి, చిన్న వయసు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు ఈ అమ్మాయికి అడుగడుగున ఇవి ఎన్ని ఎదుర్కొంటూ వస్తుందో. ఏం పాపం చేశామండి అమ్మాయిలుగా పుట్టి మేము? ఏం పాపం చేశాం? కలకత్తాలో డాటర్ అంటే దేవుడి తర్వాత దేవుడు అంతా. అలాంటి తననే ఎంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకుని మృగాల్ని ఏదో జైలుకి పంపి పందులను మేపినట్టు మేపుతాం కాదు. అమ్మాయిలకు వదిలేయండి, మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం వాళ్ళ సంగతి. మాకు వదిలేస్తే నా కొడుకులకి ఏ గతి పట్టించాలో ఆ గతి మేము పట్టిస్తాం. అంతేగాని మీరు జైల్లో పెట్టి పందులు మేపినట్టు మేపొద్దు. మీరు ఒక్కసారి ఉరి తీస్తే వాడు చచ్చిపోతే వాడి చావుకి అర్థమే లేదు. ఆ అమ్మాయి అంత నరకం పడింది. ఆ అమ్మాయిని పెట్టిన ఆ టార్చర్కి డబుల్ టార్చర్ పెట్టాలి వాడిని. ఫస్ట్ నుంచి దిశ నుంచి ఏ న్యాయం జరుగుతుందండి? మాకు అమ్మాయిలకి ఏ న్యాయం జరగట్లేదు. ఒక బుల్లెట్తోనో లేకపోతే ఒక తాడుతోనో ఊరేసి చంపడం కాదు. అమ్మాయిలకు వదిలేయండి. నడి రోడ్డు మీద కట్టేసి అమ్మాయిలకు వదిలేస్తే వాళ్ళకి తగిన శాస్తి అమ్మాయిలే చేస్తారు. మగవాళ్ళ పరువు తీస్తున్నారండి. మృగాలు అయిపోతున్నారు. మగవాళ్ళలో కూడా మానవత్వం ఉంది, చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా వాల్యూ లేకుండా పోతుంది ఇలాంటి వాళ్ళ వల్ల, ఈ నా కొడుకుల వల్ల.